వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ 1 డైలీ 50 వన్ లైనర్స్ సిరీస్లో 92nd డేకు హార్టీ వెల్కమ్. ఈ రోజు నుంచి ఒక పెద్ద అప్డేట్. ఇందాక నేను ఒక వీడియోలో మీకు వివరించడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను. ఈ వీడియో నుంచి అంటే ఈ రోజు నుంచి మీకు ఈ యొక్క బిట్స్తో పాటుగా ఒక 2 పాయింట్ల సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఉండబోతోంది. అండ్ ఇది ఎందుకు తీసుకున్నాము అంటే, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ మీకివ్వడానికి, ఇంకొంత మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వారికి ఇంకొంచెం హెల్ప్‌ఫుల్ అయ్యే విధంగా దీన్ని మేము అప్డేట్ చేయడం జరిగింది. సో, లెట్స్ స్టార్ట్. యాజ్ యూజువల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి నేషనల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్‌తో పాటుగా డిసాస్టర్ మేనేజ్మెంట్ దాకా ప్రతి ఒక్క టాపిక్‌ని కవర్ చేస్తూ మనము ఈ యొక్క 92nd డే నుంచి ఎక్స్‌ప్లనేషన్‌తో కూడా మనం వీడియోస్ చూడబోతున్నాం. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్. విచ్ మేజర్ లేబర్ రిఫార్మ్ డిడ్ సౌదీ అరేబియా announce in June 2025? Answer: end of the కఫాలా స్పాన్సర్షిప్ సిస్టమ్. సౌదీ అరేబియా 2025 జూన్లో ప్రకటించిన ప్రధాన కార్మిక సంస్కరణ ఏది అంటే కఫాలా స్పాన్సర్షిప్ వ్యవస్థని రద్దు చేయడం. సో ఇదేంటంటే మైగ్రెంట్ వర్కర్స్ విల్ నౌ హ్యావ్ మోర్ ఫ్రీడమ్ టు చేంజ్ జాబ్స్ వితౌట్ ద ఎంప్లాయర్ పర్మిషన్. వాళ్ళు పనిచేసే ఎంప్లాయర్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్లకు నచ్చిన రీతిలో, నచ్చిన సమయంలో వాళ్ళు జాబ్స్ అనేది ఒక జాబ్ నుంచి మరొక జాబ్‌కి మారిపోవచ్చు ఈ యొక్క వ్యవస్థ రద్దు చేయడం వల్ల. దిస్ రిఫార్మ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేబర్ రైట్స్ చేంజెస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అన్నమాట. సో చాలా చాలా పెద్ద మార్పు సంభవించింది. ఓకే. తర్వాత యాజ్ పర్ ఐయుసిఎన్స్ లేటెస్ట్ రెడ్ లిస్ట్ అప్డేట్ 2025, how many Indian bird species were assessed? Answer: 12. IUCN 2025 రెడ్ లిస్ట్ ప్రకారం ఎన్ని భారతీయ పక్షులను అంచనా వేశారు? ఆన్సర్: 12 పక్షులను. సో దిస్ బర్డ్ అసెస్మెంట్ హెల్ప్స్ ట్రాక్ ద ఎండేంజర్డ్ స్పీషీస్. ఏవైతే పక్షులు ఇక పూర్తిగా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో అలాంటివి పూర్తిగా మనం ట్రాక్ చేయడానికి ఈ యొక్క అసెస్మెంట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సచ్ అప్డేట్స్ గైడ్ కన్జర్వేషన్ యాక్షన్స్ అండ్ హ్యాబిటాట్ ప్రొటెక్షన్. సో మనము ఏవైతే స్పీషీస్‌ని అబ్జర్వ్ చేస్తామో వాటిని కాస్త మనము తీసుకొని వాటిని సంరక్షించి నెక్స్ట్ నెక్స్ట్ తరం వచ్చే విధంగా మనం ప్రయత్నించొచ్చనమాట. సో దట్ వాటి యొక్క సంతతి అనేది కాస్త కాపాడబడుతుంది ఈ యొక్క అసెస్మెంట్ మూలంగా. నెక్స్ట్ క్వశ్చన్. వై డిడ్ ద ఐసీసీ సస్పెండ్ యుఎస్ఏ క్రికెట్స్ మెంబర్షిప్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్? గవర్నెన్స్ అండ్ కంప్లైన్స్ ఫెయిల్యూర్స్. ఐసీసీ ఎందుకు యుఎస్ఏ క్రికెట్ సభ్యత్వాన్ని నిలిపివేసింది? పరిపాలన లోపాలు మరియు నియమాల ఉల్లంఘనలు. సో చాలా చాలా ఫైనాన్షియల్ రిపోర్టింగ్ విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ యుఎస్ఏ క్రికెట్ చాలా చాలా ఇష్యూస్‌ని ఫేస్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఐసీసీ సస్పెన్షన్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ ఓటింగ్ ఆర్ రిసీవింగ్ గ్రాంట్స్. వాళ్ళకు ఓటింగ్ హక్కులు లేవు అండ్ కొన్ని గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో ఐసీసీ నుంచి అవి కూడా వాళ్లకు అందవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, జస్టిస్ సెక్రటరీ అండ్ లార్డ్ ఛాన్సలర్ ఆఫ్ ద యూకే ఇన్ 2025? ఆన్సర్: డేవిడ్ లామీ. 2025లో బ్రిటన్ డిప్యూటీ ప్రధానమంత్రి, న్యాయ కార్యదర్శి, లార్డ్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: డేవిడ్ లామీ. సో చాలా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆయన యూకే లేబర్ గవర్నమెంట్లో. అండ్ ఈయన లీగల్ రిఫార్మ్స్తో పాటుగా కాన్స్టిట్యూషనల్ అఫైర్స్ని కూడా ఈయన యొక్క పదవి కవర్ చేయబోతోంది. లెట్స్ మూవ్ టు లాస్ట్ క్వశ్చన్ in international current affairs. What's the theme of the World Food Day 2025? Answer: sustainable food systems for a healthy planet. 2025 ప్రపంచ ఆహార దినోత్సవ థీమ్ ఏమిటి? ఆరోగ్యకరమైన గ్రహం కోసం సుస్థిర ఆహార వ్యవస్థలు. Focuses on reducing food waste and promoting eco-friendly agriculture. Encourages nations to adopt climate resilient farming. మనకు ఏంటంటే
చాలా చాలా మనకు మ్యారేజెస్‌లో కానీ, మిగిలిన ఫంక్షన్స్‌లో కానీ విపరీతంగా ఫుడ్‌ని వేస్ట్ చేస్తారు. బట్ కొద్దిమంది ఏం చేస్తారు అంటే, ఇట్లా రైల్వే స్టేషన్స్‌లో కానీ అలా వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఫుడ్‌ని ఇస్తారనమాట. అలా ఫుడ్ వేస్ట్ అనేది రెడ్యూస్ చేయడంతో పాటుగా పర్యావరణానికి అనుకూలంగా ఉన్న అగ్రికల్చర్‌ని ప్రమోట్ చేయడం. అదొకటి. రెండోదేంటంటే క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్. క్లైమేట్ దెబ్బ తినకుండా ఫార్మింగ్ చేయడం. ఈ 3 విషయాల్ని ఫోకస్ చేసే విధంగా ఈ యొక్క 2025 ప్రపంచ ఆహార దినోత్సవం అన్నది ఆధారపడి ఉంది. లెట్స్ మూవ్ టు నేషనల్ కరెంట్ అఫైర్స్. విచ్ ఇండియన్ అథ్లెట్ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాస్ అన్ ఆనరరీ లెఫ్టినెంట్ కర్నల్ ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ? ఆన్సర్ నీరజ్ చోప్రా. భారత భూభాగ సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్‌గా నియమితుడైన క్రీడాకారుడు రీసెంట్‌గా ఎవరు? నీరజ్ చోప్రా. ఆయన ఆహ్, ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్‌ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. అండ్ దిస్ హానర్ రికగ్నైజ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు స్పోర్ట్స్ అండ్ నేషనల్ ప్రైడ్. సో, భారత జాతికి చాలా చాలా కీర్తి తీసుకొనొచ్చిన వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్ ఆయన. అందుకని ఆయనకు ఆ గౌరవం లభించింది. సో, ఇది మనకు ఈ ఒలింపిక్స్‌లో ఒక గేమ్ ఉంటది. ఆ గేమ్ పేరు జావెలిన్ త్రో అంటారు దాన్ని. చాలా పొడువుగా ఉంటది ఆ స్టిక్. దాన్ని ఆహ్, ఒక 10 మంది ఉంటారనమాట. రేస్‌లో. ఎవరు ఎక్కువ దూరం గనక వాళ్ళు దాన్ని వదిలితే, వాళ్ళు వదిలిన అది బాణంలాగుంటది. సో, అది ఎంత దూరం వెళ్తే వాళ్లకు పోటీలో 1, 2, 3 స్థానాలు లభిస్తాయన్నమాట. అలా నీరజ్ చోప్రాకు మనకు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ అనేది లభించింది. సో, ఆయన కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఒకసారి గోల్డ్, ఒకసారి సిల్వర్, మళ్ళా అగైన్ గోల్డ్ అలా పెర్ఫార్మ్ చేస్తున్నారు. సో, ఆయన ఇండియాకు చాలా చాలా కీర్తి తీసుకురావడం జరిగింది. లెట్స్ మూవ్ టు సెకండ్ క్వెషన్. విచ్ ఇండియన్ నేవల్ షిప్ పార్టిసిపేటెడ్ ఇన్ ద జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ జైమెక్స్ 2025? ఆన్సర్ ఐఎన్ఎస్ సహ్యాద్రి. జైమెక్స్‌లో పాల్గొన్న భారత నౌక ఏది? ఐఎన్ఎస్ సహ్యాద్రి. సో, ఈ యొక్క జైమెక్స్ ఏందంటే ఇండియాకు మరియు జపాన్‌కు సంబంధించి ఒక మారిటైమ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇట్ ఫోకసెస్ ఆన్ టాక్టికల్ మానోవర్స్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ. మనకు ఈ యొక్క ఆహ్, నావల్ అంటే సముద్ర పరంగా ఉన్న ఎక్సర్సైజ్ అన్నమాట ఇది. ఇండియాకు, జపాన్‌కు మధ్య జరిగే నావల్ ఎక్సర్సైజ్ పేరు జైమెక్స్. ఆ జైమెక్స్‌లో భాగంగా ఇండియా నుంచి పాల్గొన్న నౌక ఏది? ఐఎన్ఎస్ సహ్యాద్రి. Next question. Which major chess event's official logo and anthem was unveiled in Goa? Answer FIDE World Cup 2025. గోవాలో ఆవిష్కరించిన ముఖ్య చెస్ టోర్నమెంట్ లోగో మరియు గీతం ఏవి? ఫిడే వరల్డ్ కప్ 2025. మనకు ఈ యొక్క ఇప్పటిదాకా మనకు ఈ ఈ చదరంగం విషయానికొస్తే అసలు చదరంగం ఇండియాలోనే కనిపెట్టడం జరిగింది. మనకు దాని యొక్క ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తే, అయితే ఇప్పుడు మాత్రం చాలామంది వాల్యుబుల్ ప్లేయర్స్ ఇండియా నుంచి తయారవుతున్నారు. ఈ ప్రగన్నాథ కానివ్వండి, గుకేష్ కానివ్వండి, రీసెంట్‌గా కోనేరు హంపి కానివ్వండి. సో, చాలా చాలా పవర్‌ఫుల్ ప్లేయర్స్ వస్తున్నారు. సో, అందుకే గ్లోబల్ చెస్ పవర్ హౌస్‌గా ఇండియా ఎమర్జ్ అవుతోంది. అండ్ హోస్టింగ్ సచ్ ఈవెంట్స్ బూస్ట్ స్పోర్ట్స్ టూరిజం. అంటే స్పోర్ట్స్ ఒక వ్యక్తి ఈ చెస్ టోర్నమెంట్స్‌లో చాలామంది ఫారెన్ ప్లేయర్స్ వస్తారనమాట. వాళ్ళు ఒకరే రారు కదా! వాళ్ళతో పాటుగా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తారు. సో, అలా స్పోర్ట్స్ టూరిజం కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట. నెక్స్ట్ తర్వాత విచ్ మేజర్ లేబర్ రిఫార్మ్ డిడ్ సౌదీ అరేబియా ఎండ్ ఇన్ ఓకే. ఇది రిపీట్ అయింది. నెక్స్ట్ క్వెషన్. How many bird species were recorded in Kaziranga's latest survey? ఆన్సర్ 146. కజిరింగా తాజా సర్వేలో నమోదు చేసిన పక్షుల సంఖ్య ఎంత? 146. సో, ఇది మనకేం ఏమని సూచిస్తుంది? కజిరింగా యొక్క రిచ్ బయోడైవర్సిటీ సూచిస్తుంది. మరియు సచ్ సర్వేస్ గైడ్ కన్జర్వేషన్ ప్లానింగ్. వాళ్ళు చాలా ప్లాన్‌తోనే చాలా ఎంతో ప్లాన్ ఉంటే తప్ప అన్నన్ని పక్షుల సంఖ్యల్ని వాళ్ళు సేకరించలేరనమాట. సో, తర్వాత
ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఎన్ని జోన్లుగా విభజించనున్నారు? 3 జోన్లుగా విభజించనున్నారు. సో, the Andhra Pradesh will be divided into how many economic zones? 3 zones. So, the aim is to decentralize డెవలప్‌మెంట్ ఈవెన్‌లీ. అంటే ఏ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా 3 జోన్లుగా విభజించి, ఆ 3 జోన్లని సమానంగా ఇంప్రూవ్ చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఈచ్ జోన్ విల్ గెట్ ఫోకస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ సెక్టోరల్ ప్లానింగ్. అంటే వాళ్ళకు పెట్టుబడి పెట్టే విషయంలో కానీ, ప్రతి జోన్‌కి అనుకూలంగా చేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేస్తోంది. తర్వాత ఇందులో ఫస్ట్ జోన్, తొలి జోన్ పేరేంటి? విశాఖ ఎకనామిక్ రీజియన్. ఫస్ట్ జోన్ పేరు విశాఖ ఎకనామిక్ రీజియన్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎకనామిక్ జోన్. ఇందులో మనకు పోర్ట్‌కి సంబంధించిన ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, గ్లోబల్ ట్రేడ్ కానీ దానికి సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి. తర్వాత రెండవ జోన్ పేరు అమరావతి ఎకనామిక్ రీజియన్. ఫస్ట్‌ది విశాఖ ఎకనామిక్ రీజియన్, సెకండ్‌ది అమరావతి ఎకనామిక్ రీజియన్. ఇందులో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఉండబోతున్నాయి. సో, అమరావతి విల్ యాక్ట్ యాస్ ఎ గవర్నెన్స్ అండ్ నాలెడ్జ్ హబ్‌గా ఇది వ్యవహరించబోతోంది. తర్వాత మూడో జోన్ పేరు రాయలసీమ ఎకనామిక్ రీజియన్. సో, విశాఖ, అమరావతి, రాయలసీమ అలా 3 ఎకనామిక్ జోన్స్ ఉంటాయి. సో, emphasis on irrigation and drought resistant agriculture and will promote energy, mining and manufacturing sectors అన్నమాట. తర్వాత లాస్ట్ క్వెషన్, ఆహ్, డిసెంబర్ 2025లో ఏ తుపాను ఏపీని తాకింది? ఆన్సర్ దిత్వా తుపాను. విచ్ సైక్లోన్ హిట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఎర్లీ డిసెంబర్ 2025? ఆన్సర్ దిత్వా సైక్లోన్. బ్రాట్ హెవీ రెయిన్‌ఫాల్ అండ్ కోస్టల్ వార్నింగ్స్. డిసాస్టర్ టీమ్స్ వర్ డిప్లాయిడ్ ఫర్ ఎవాక్యుయేషన్ అండ్ సేఫ్టీ. సో, అయితే చాలా రెయిన్‌ఫాల్ అనేది ఇంకా చాలా మిస్ అయ్యింది. ఆహ్, ఎన్ ఎంతో చ ఎంతో ఎంతో ఘోరం జరగాల్సింది. బట్ కొంత అప్‌డేట్‌లో ఉంటూ కొంత ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం అనేది ఎస్కేప్ అయింది ఆంధ్రప్రదేశ్. సో, లెట్స్ మూవ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు tiny particles of plastic debris that are smaller than 5 millimeters in size? Answer microplastics. 5 మిల్లీమీటర్ల కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్ తుక్కులను ఏమని వ్యవహరిస్తారు? ఆన్సర్ మైక్రో ప్లాస్టిక్స్. సో, ఇవి చాలా టైనీ ప్లాస్టిక్ ఫ్రాగ్మెంట్స్ అన్నమాట. అండ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ లార్జర్ ప్లాస్టిక్స్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్. అంటే ఈ యొక్క ఫ్యాక్టరీస్‌లో కానీ కొన్ని పెద్ద పెద్దవి తయారు చేస్తున్నప్పుడు చిన్నగా ఒక పొడి మాదిరి కిందకి రాలిపోతుంది గదా! వాటిని మైక్రో ప్లాస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే అవేం చేస్తాయి అంటే కింద పడిన భూమిని కానీ, లేదా వాటర్‌ని కానీ, వాటర్‌లో ఉన్న కొన్ని జీవుల్ని కానీ, అండ్ ఈవెన్ ఎంటర్ ద హ్యూమన్ ఫుడ్ చైన్. అంటే మన ఏదైనా సరే మనం ఫుడ్ తింటున్నప్పుడు దాంట్లో పొరపాటున పడినా కూడా మన ఆరోగ్యాల్ని కూడా పూర్తిగా నాశనం చేస్తాయన్నమాట మైక్రో ప్లాస్టిక్స్. నెక్స్ట్ క్వెషన్, భింబెట్కా కేవ్ షెల్టర్ ఈస్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ మధ్యప్రదేశ్. సో, భింబెట్కా గుహాశ్రయం ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. సో, మనకి ఇప్పటిదాకా దీంట్లో ప్రీ హిస్టారిక్ రాక్ షెల్టర్స్ ఉన్నాయి అండ్ విత్ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. అవి దాదాపు 30,000 సంవత్సరాలకు సంబంధించినవి ఇందులో పొందుపరిచారు. తర్వాత ఇట్ ఈస్ ఎ క్రూషియల్ ఎవిడెన్స్ ఆఫ్ అర్లీ హ్యూమన్ లైఫ్. అంటే ఈ మన జీవజాతి అంటే మన మానవ జాతి దాదాపు 30,000 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్, పర్ఫెక్ట్ ఎవిడెన్స్‌లు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఏన్షియంట్ కల్చర్ డెవలప్‌మెంట్, వాళ్ళ కల్చర్ ఏంటి, అవి వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారు, అవన్నీ కూడా ఆధారాలతో సహా ఈ భింబెట్కా కేవ్ షెల్టర్‌లో అందుబాటులో ఉన్నాయి. తర్వాత విచ్ రాకెట్ ఈస్ సెట్ టు బి యూజ్డ్ ఫర్ ద లాంచ్ ఆఫ్ చంద్రయాన్ 3 మిషన్? ఆన్సర్ LVM-3. చంద్రయాన్ 3 ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్ ఏది? ఆన్సర్ LVM-3. ఈ LVM-3 అనేది ఇప్పటిదాకా ఇస్రోకి సంబంధించి హెవియెస్ట్ లాంచ్ అన్నమాట. కేపబుల్ ఆఫ్ క్యారియింగ్ లార్జ్ పేలోడ్స్ అప్ టు స్పేస్. చాలా బరువుగల పేలోడ్స్ కూడా స్పేస్‌కి తీసుకెళ్లగల రాకెట్ ఇది. ఇట్ వాస్ క్రూషియల్ ఫర్ సెండింగ్ చంద్రయాన్ 3 టు ద మూన్ విత్ హై precision. Let's move to fourth question. Which space agencies researchers conducted
ఫ్రైడ్ స్పేస్ ఫుడ్ ఎక్స్పెరిమెంట్. ఆన్సర్ ఈఎస్ఏ. ఫ్రైడ్ స్పేస్ ఫుడ్ ఎక్స్పెరిమెంట్ ఏ అంతరిక్ష సంస్థ పరిశోధకులు చేశారు? ఆన్సర్ ఈఎస్ఏ. ఇదేంటంటే మనకు ఫ్రైయింగ్ ఇన్ మైక్రోగ్రావిటీలో ఫుడ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయం మీద ఎక్స్పెరిమెంట్ స్టడీస్ చేస్తున్నారు. దిస్ హెల్ప్స్ సైంటిస్ట్ అండర్స్టాండ్ హౌ ఆస్ట్రోనాట్స్ కెన్ కుక్ ఫ్రెష్ మీల్స్ ఇన్ స్పేస్. అయితే పైకి స్పేస్‌లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రెష్‌గా ఫుడ్‌ని ఎలా వాళ్ళు వంట చేసుకోవాలి? ఎలా వాళ్ళు ఆహ్, ఆహ్, ఈ ఫ్రెష్‌గా తీసుకోవాలి అనే విషయం మీద వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారనమాట. సో, ఆ ఎక్స్‌పెరిమెంట్ పేరే ఫ్రైడ్ స్పేస్ ఫుడ్ ఎక్స్‌పెరిమెంట్. ఎక్స్‌పెరిమెంట్‌ని చేస్తున్న సంస్థ ఏది? ఈఎస్ఏ. లెట్స్ మూవ్ టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అండ్ ఫిఫ్త్ క్వెషన్, ద టర్మ్ బర్రాకుడా దట్ వాస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ డినోట్స్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్. ఇటీవల వార్తల్లో ఉన్న బారాకుడా అనే పదం ఏమని సూచిస్తుంది? సౌర విద్యుత్ పడవ. ఇదేంటంటే మనకు ఎకో ఫ్రెండ్లీ వాటర్ క్రాఫ్ట్ పవర్డ్ ఎంటైర్లీ బై సోలార్ ఎనర్జీ అనమాట. ఇట్ రెడ్యూసెస్ ద ఫ్యూయల్ కన్సంప్షన్ అండ్ పొల్యూషన్ ఇన్ మరైన్ ట్రాన్స్పోర్ట్. లెట్స్ మూవ్ టు హిస్టరీ. The Peshwa ship was abolished by the English during the period of బాజీరావ్ II. పేష్వా పదవిని ఆంగ్లులు ఎప్పుడు రద్దు చేశారు? బాజీరావ్ II కాలంలో. The British ended Peshwa rule after the Third Anglo-Maratha War in 1818. 1818లో థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ నుంచి పేష్వా రూల్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. బ్రిటిష్ అలా ఎండ్ చేసింది. దిస్ మార్క్డ్ ద కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ మరాఠా పొలిటికల్ పవర్. అది థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది పూర్తిగా మరాఠా పొలిటికల్ పవర్ అనేది పూర్తిగా కొలాప్స్ అయ్యే విధంగా చేసిందనమాట బ్రిటిష్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఢిల్లీ సుల్తాన్ అట్ ద టైమ్ ఆఫ్ ద టైమర్స్ ఇన్వేషన్? ఆన్సర్ నసీరుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్. తిమూర్ దండయాత్ర సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ నసీరుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్. ఈయన 1398లో ఇండియాకు రావడం జరిగింది. తర్వాత అప్పుడు ఈ తుగ్లక్ డైనాసిటీ చాలా వీక్‌గా ఉండింది ఇండియాలో. ఆ సమయంలో ఈ తిమూర్ అనే వ్యక్తి ఇండియాకు 1398లో రావడం జరిగిందనమాట. హిస్ అటాక్ లెడ్ టు మాసివ్ డిస్ట్రక్షన్ ఇన్ ఢిల్లీ. ఆ టైంలో వీక్‌గా ఉంటున్న తుగ్లక్ డైనాసిటీ విషయంలో ఆయన వచ్చి అటాక్ చేయడంతో పూర్తిగా ఒక అంటే ఆయన వాళ్ళ ఈ తుగ్లక్ డైనాసిటీ అనేది పూర్తిగా చాలా ఇబ్బంది అయిందనమాట వాళ్ళకు. సో, నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ తుగ్లక్ డైనాసిటీ పూర్తిగా వీక్ అవ్వడానికి మెయిన్ కారణం అక్కడున్న నసీరుద్దీన్ మొహమ్మద్ తుగ్లక్ అనమాట. ఆయన అంటే ఇంతకు ముందు వాళ్ళ రూలర్స్ కంటే కూడా ఈయన అంత పవర్‌ఫుల్ అయితే కాదు. సో, అది కూడా ఒక కారణం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద విజయనగర హిస్టరీ విచ్ డైనాసిటీ కేమ్ టు ద థ్రోన్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఉసర్పేషన్? ఆన్సర్ సలువ. విజయనగర చరిత్రలో మొదటి అధికార స్వాధీనం తరువాత సింహాసనం అధిరోహించిన వంశం ఏది? సళువ వంశం. ద సళువ డైనాసిటీ రీప్లేస్డ్ ద వీకెనింగ్ సంగమ డైనాసిటీ టు రీస్టోర్ స్టెబిలిటీ. అంతకుముందు సంగమ డైనాసిటీ ఉండింది. ఈ సంగమ తర్వాత వాళ్ళు పూర్తిగా వీకెన్ అయిపోయిన తర్వాత సళువ డైనాసిటీ అనే వ్యక్తులు వాళ్ళని రీప్లేస్ చేయడం జరిగింది. దిస్ ట్రాన్సిషన్ మార్క్డ్ ఏ మేజర్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద విజయనగర పాలిటిక్స్. సో, విజయనగర సామ్రాజ్యంలో ఈ యొక్క మార్పు అనేది చాలా పెద్ద మలుపు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ చోళ మోనార్క్ కాంక్వైర్డ్ ద నార్త్ శ్రీలంక అండ్ మేడ్ ఇట్ ఏ ప్రావిన్స్? ఆన్సర్ రాజరాజ. ఉత్తర శ్రీలంకను జయించి తన సామ్రాజ్యంలో కలిపిన చోళ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ రాజరాజ చోళుడు. సో, ఈ రాజరాజ చోళ expanded the empire through the strong naval and military campaigns. ఆయన అప్పట్లోనే సముద్ర ప్రకారంగా తర్వాత భూమి మీద ఉన్న మిలిటరీ ప్రకారంగా వాళ్ళకున్న ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. హిస్ కాంక్వెస్ట్ స్ట్రెంగ్తెండ్ చోళ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ద ఇండియన్ ఓషన్. ఈ యొక్క ఇండియన్ ఓషన్
ప్రకారంగా ఆయన చాలా కట్టుదిట్టంగా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్ట్స్. మనకు క్రోనలాజికల్ ఆర్డర్ అంటే సమయ ప్రకారంగా యాక్ట్స్ అన్నమాట. అంటే ఏది మొదట జరిగింది, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి, అలా అన్నమాట. ఆ ఆర్డర్‌ని మనం క్రోనలాజికల్ ఆర్డర్ అని పిలుస్తాము. ఫస్ట్‌ది ఐసీఎస్ యాక్ట్, నెక్స్ట్‌ది రాయల్ టైటిల్స్ యాక్ట్, నెక్స్ట్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, తర్వాత ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అన్నమాట. అండ్ ఇదే మనకు నేను తెలుగులో ఇవ్వడం జరిగింది. దీస్ యాక్ట్స్ షేప్డ్ ద అడ్మినిస్ట్రేషన్, ప్రెస్ ఫ్రీడమ్ అండ్ లేబర్ రిఫార్మ్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో మనకు ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో ఈ యొక్క చట్టాలు అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం కానివ్వండి, రాయల్ టైటిల్స్ చట్టం, వర్నాక్యులర్ ప్రెస్ చట్టం, ఫస్ట్ ఫ్యాక్టరీ చట్టం, ఈ 4 చట్టాలు కూడా ఆహ్, ఆహ్, ప్రెస్‌కి ఫ్రీడమ్ ఇచ్చే విషయంలో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో, లేబర్ యొక్క రిఫార్మ్స్ విషయంలో చాలా చాలా కీలక పాత్ర పోషించాయి. తర్వాత దే రిఫ్లెక్ట్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ కొలోనియల్ కంట్రోల్ అండ్ గవర్నెన్స్. డిఫరెంట్ ఫేజెస్ అంటే కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయన్నమాట. ఆ మార్పులు, చేర్పుల విషయంలో ఈ యొక్క చట్టాలు చాలా చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. తర్వాత జాగ్రఫీ విషయానికొద్దాం. ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ 1,000,000 టు 10,000,000 ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. ఒక నగర జనాభా ప 10,00,000 నుంచి 1,00,00,000 మధ్య ఉంటే దానిని ఏమంటారు? మెట్రోపాలిటన్ సిటీ అంటారు. మన ఆంధ్రప్రదేశ్‌లో ఐ థింక్ నాకు ఉన్న అంచనా ప్రకారంగా ఒక 4, 5 సిటీస్ అయితే ఉన్నాయి. సో, విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, తర్వాత రాయలసీమలో ఐ థింక్ తిరుపతి అనుకుంటాను. ఇంకా మిగిలిన కర్నూలు కానీ, అనంతపూర్ కానీ అవి 10,00,000కు మించయితే వాటిలో జనాభా ఉండకపోవచ్చు. ఒక 8, 9 ఉండొచ్చు. సో, మెజారిటీ అయితే మాత్రం తిరుపతి అయితే 10,00,000 పైన జనాభా అయితే ఉంటది. నాకున్న అంచనా ప్రకారం. మిగిలినవి 8, 9 అలా ఉండొచ్చు. సో, ఇవి ఏంటంటే డెన్స్ పాపులేషన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇందులో ఉంటుంది. అండ్ దే యాక్ట్ యాస్ ఎ మేజర్ ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హబ్స్‌గా ఆ రాష్ట్రానికి ఉంటాయన్నమాట. ద బ్లూ రెవల్యూషన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఫిషరీస్. సో, బ్లూ అంటే ఫిషరీస్ అన్నమాట. బ్లూ రెవల్యూషన్ దేనితో సంబంధం ఉంటుంది? చేపల పెంపకం సంబంధించి ఉంటుంది. సో, ఇట్ ఇంక్రీజ్డ్ ద ఫిష్ ప్రొడక్షన్ త్రూ మోడర్న్ అక్వా కల్చర్. ఇట్ ఇంప్రూవ్డ్ ద ఫుడ్ సెక్యూరిటీ అండ్ బూస్టెడ్ ద రూరల్ ఇన్‌కమ్. చేపల్ని ఎలా పెంచాలి? చేపలు పెంపకం తర్వాత వాటితో ఎలా ఆక్వా కల్చర్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? అండ్ ఫుడ్ సెక్యూరిటీ కానీ, అండ్ తర్వాత వచ్చే ఫుడ్‌ని విషయంలో అండ్ వాళ్ళకొచ్చే ఆదాయం ఎలా? ఇవన్నీ కూడా బ్లూ రెవల్యూషన్ అనేది డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ పాంగాంగ్ సో లేక్ ఈస్ విచ్ టైప్? ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ వాటర్ లేక్ అన్నమాట. పాంగాంగ్ సో సరస్సు ఏ రకమైనది? తీయని నీటి సరస్సు. పాంగాంగ్ లేక్ లైస్ ఇన్ ద హిమాలయాస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అన్నమాట. సో, చైనా, ఇండియా మధ్యలో ఈ లేక్ అన్నది ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనకు కలర్స్ చేంజ్ అవుతుంటుంది ఇది. అండ్ ఎకలాజికల్‌గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లేక్ అన్నమాట ఇది. తర్వాత ద ప్లానెటిసిమల్ హైపోథసిస్ వాస్ ప్రపోజ్డ్ బై కంట్. గృహాల నిర్మాణానికి సంబంధించిన ప్లానెటిసిమల్ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ కాంట్ అన్నమాట. సో, ఈ థియరీ మనకేంటంటే సోలార్ సిస్టమ్ ఎలా ఫార్మ్ అయింది? చిన్న చిన్న పార్టికల్స్‌తో ఆహ్, ఎలా ఇంత పెద్ద సోలార్ సిస్టమ్ అనేది ఫార్మ్ అయిందనేది ఈ థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆ థియరీ పేరేంటి? ప్లానెటిసిమల్ హైపోథసిస్. దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? కంట్ ప్రపోజ్ చేశారు. దీస్ పార్టికల్స్ కొలైడెడ్ అండ్ కంబైన్డ్ టు ఫార్మ్ ప్లానెట్స్. ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, ఆ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ ఫార్మ్ అయ్యి ఒక ప్లానెట్‌గా రూపాంతరం చెందడం జరిగింది. సో, ఇక్కడ చిన్న చిన్న పార్టికల్స్ అంటే సోలార్ సిస్టమ్ ప్రకారంగా, యూనివర్స్ ప్రకారంగా చిన్న చిన్న పార్టికల్స్. కానీ మన పరంగా అవి చిన్న చిన్న పార్టికల్స్ అయితే కాదు. అది గమనించగలరు. నెక్స్ట్ క్వెషన్. జెనిసిస్ తర్వాత మార్బుల్, క్వార్ట్జైట్, సిస్ట్
ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటామార్ఫిక్ రాక్స్ అన్నమాట. సో ఇవి ఏ రకపు రాళ్లకు ఉదాహరణలు? గ్నీస్ కానీ, మార్బుల్ కానీ, క్వార్ట్జైట్ కానీ, షిస్ట్ కానీ ఇవి రూపాంతర శిలలు అనమాట. సో దీస్ రాక్స్ ఫార్మ్ వెన్ ఎగ్జిస్టింగ్ రాక్స్ అండర్గో హీట్ అండ్ ప్రెషర్ చేంజెస్ అనమాట. సో హీట్ కానీ, ప్రెషర్ కానీలో మార్పులు ఉన్నప్పుడు ఈ రాక్స్ అన్నది ఫామ్ అవుతాయి. ముఖ్యంగా వీటిని ఈ కన్‌స్ట్రక్షన్స్ కానీ, కొన్ని స్కల్ప్చర్ బొమ్మల కోసం కానీ వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత పాలిటీ విషయానికొస్తే విచ్ టాక్స్ ఈజ్ లెవీడ్ బై ద సెంటర్ బట్ కలెక్టెడ్ బై ద స్టేట్. ఇది చాలా ముఖ్యమైన బిట్ అండి. ఏ టాక్స్, ఏ పన్ను ఆహ్, ర కేంద్రం విధిస్తుంది, కానీ రాష్ట్రం వసూలు చేస్తుంది. ఆన్సర్ క్రూడ్ పెట్రోలియం. సో టాక్స్ ఆన్ సేల్ ఆఫ్ పెట్రోలియం క్రూడ్. క్రూడ్ పెట్రోలియం అమ్మకాలపై పన్ను. ఇది కేంద్రం విధిస్తుంది, కానీ రాష్ట్రాలు వసూలు చేస్తాయన్నమాట. సో ఇవి సమ్ టైప్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ అసైన్డ్ టు బి కలెక్టెడ్ బై ద స్టేట్స్. దిస్ ఎన్ష్యూర్స్ కోఆపరేటివ్ ఫెడరల్ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్. సో వాటి నుంచి వచ్చే మొత్తం ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకే ఉంటుందన్నమాట. తర్వాత నోడల్ మినిస్ట్రీ ఫర్ డీలిమిటేషన్ కమిషన్. ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. భారత విభజన సంఘానికి నోడల్ మంత్వ శాఖ ఏది? న్యాయ మరియు న్యాయ శాఖ. ద డీలిమిటేషన్ కమిషన్ ఏంటంటే మనకు ఈ యొక్క ఎలక్టరల్ బౌండరీస్ విషయంలో ఎక్కువగా రీడ్రా చేసుకుంది. తర్వాత ఇట్ ఎన్ష్యూర్స్ ఈక్వల్ పాపులేషన్ రిప్రజెంటేషన్ అక్రాస్ ద కాన్స్టిట్యుయెన్సీస్. నెక్స్ట్ బిట్, విచ్ ఎక్సర్సైజ్ ఈజ్ కనెక్టెడ్ విత్ క్వాడ్? ఆన్సర్ మలబార్ ఎక్సర్సైజ్. క్వాడ్ దేశాలతో సంబంధం ఉన్న వ్యాయామం ఏది? మలబార్ వ్యాయామం. ఇట్ ఈస్ ఎ మేజర్ నావల్ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. ఇట్ ఎన్హాన్సెస్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ఇంటర్ ఆపరబిలిటీ. సో మనకు ఇంతకుముందు నేను చెప్పాను ఇంతకుముందు. సో జపాన్‌కి, ఇండియాకి ఉన్న ఎక్సర్సైజ్ నేను మీకు ఇదే వీడియోలో ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకసారి దాన్ని మీరు గుర్తు చేసుకోగలరు. ఇప్పుడు క్వాడ్ అని అంటున్నాను. ఇదేంటంటే మనకు క్వాడ్‌లో ఉన్న ఎక్సర్సైజ్ ఏది? మలబార్ ఎక్సర్సైజ్. క్వాడ్‌తో లింక్ అయి ఉన్న. ఓకే. ఈ మలబార్ ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్య? ఇండియా, యుఎస్ఏ, జపాన్ మరియు ఆస్ట్రేలియా. ఇదెందుకు? సో మ్యారిటైమ్ సెక్యూరిటీ విషయంలో మరియు ఇంటర్ ఆపరబిలిటీ విషయంలో ఈ ఎక్సర్సైజ్ చాలా వరకు ముఖ్యం కానుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ఆఫ్ బినామీ యాక్ట్ గేవ్ వాట్ పనిష్మెంట్? ఆన్సర్ 3 years ఆఫ్ జైల్ ఆర్ ఫైన్. బినామీ చట్టంలోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ప్రకారం శిక్ష ఏమిటి? గరిష్టంగా 3 సంవత్సరాల జైలు లేదా జరిమానా. ద సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ దిస్ ప్రొవిజన్ యాజ్ అ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ ఫిటెడ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ రెగ్యులేషన్స్. అయితే ఈ యొక్క ప్రొవిజన్ ని సుప్రీం కోర్ట్ క్యాన్సిల్ చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇట్ అఫెక్టెడ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ రెగ్యులేషన్స్. అంటే మనకేంటంటే మనకు ఈ యొక్క సెక్షన్ అన్నది బినామీ ఎవరైతే ఉంటారో ఆ బినామీ ప్రాపర్టీని పూర్తిగా ఎన్ఫోర్స్ చేసుకోకుండా ఇది అడ్డొస్తుంది అనే విషయంలో సుప్రీంకోర్టు అనేది దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. నెక్స్ట్, టెన్యూర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ మే బి ఎక్స్టెండెడ్ 1 year అట్ ఎ టైమ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. లోక్సభ పదవీ కాలం ఎంత? అత్యవసర స్థితిలో ఒకేసారి 1 సంవత్సరానికి మాత్రమే పొడిగించవచ్చు. తర్వాత నార్మలీ లోక్సభ లాస్ట్ 5 years. ఎక్స్టెన్షన్ అలౌడ్ ఓన్లీ అండర్ ద నేషనల్ ఎమర్జెన్సీ కండిషన్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2024లో లోక్సభ ఫామ్ అయింది. బీజేపీ గెలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఫైన్. సో లోక్సభకు ఆయనే అధిపతి కదా. ఇప్పుడు ఏంటంటే 2029లో అంటే 5 years గాను అగైన్ ఎలక్షన్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 29లో సంథింగ్ ఏదైనా నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిందనుకుందాం. అలా వచ్చిన సమయంలో ఆ లోక్సభ అనేది సంవత్సరం పాటు మాత్రమే ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే 29లో పెట్టాల్సిన ఎన్నికలు 30లో పెట్టొచ్చు అనమాట. అంతకు మించి ఎక్స్టెండ్ చేయడానికి వీలు లేదు. 30లో అగైన్ ఎలక్షన్స్ ని ఆ పార్టీస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఎకానమీకి సంబంధించి హూ గేవ్ ద జనరల్ ఈక్విలిబ్రియం థియరీ? లియోన్ వాల్రస్. జనరల్ ఈక్విలిబ్రియం సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? లియోన్ వాల్రస్. సో ఇదేంటంటే మనకు సప్లై కానీ డిమాండ్ కానీ ఎలా బ్యాలెన్స్ అవుతుంది అక్రాస్ ద ఆల్ మార్కెట్స్ సైమల్టేనియస్లీ. అన్ని మార్కెట్స్ ఫ్లక్చుయేషన్స్ని తట్టుకొని డిమాండ్ని సప్లైని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ఈ థియరీ చూపిస్తుంది అనమాట. ఇది చాలా చాలా ముఖ్యం, మైక్రో ఎకనామిక్స్కి చాలా చాలా ముఖ్యం, ముఖ్యంగా మోడర్న్ మైక్రో ఎకనామిక్స్కి చాలా బేసిక్ అనమాట ఇది, ఈ జనరల్ ఈక్విలిబ్రియం థియరీ. దీన్ని లియో వాల్రస్ ఆయన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కెనేషియన్ ఎకనామిక్స్ ఎంఫసైజెస్ ఎక్స్పెండిచర్. కెనేషియన్ ఆర్థిక శాస్త్రం దేనిని ముఖ్యంగా చూస్తుంది? ఆన్సర్ ఖర్చులను చూస్తుంది. సో ఇక్కడ చూడుతుంది అని రాశారు, సో అది పొరపాటుగా టైప్ చేయడం జరిగింది. Keynes argued that government spending boosts economic activity. It is used to fight recession and unemployment. ముఖ్యంగా గవర్నమెంట్ స్పెండింగ్ గురించి ఎక్కువగా ఇది ఫోకస్ చేస్తుంది, ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇది ఫోకస్ చేస్తుంది, అండ్ ఈ రెసిషన్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఇది చాలా ఫైట్ చేస్తుంది, ఈ యొక్క కెనేషియన్ ఎకనామిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎక్స్ప్లెయిన్ ద జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైసింగ్? ఆన్సర్ మార్షల్. ధరల నిర్ణయానికి సాధారణ సిద్ధాంతాలను ఎవరు చెప్పారు? ఆన్సర్ మార్షల్. మార్షల్ డెవలప్డ్ సప్లై డిమాండ్ కర్వ్స్ అండ్ ఎలాస్టిసిటీ కాన్సెప్ట్స్. సో అందుకే ఆయనని ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఎకనామిక్స్ అని పిలవడం జరుగుతుంది. సో హూ ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్? మార్షల్. ఆయన ఈ యొక్క జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైజింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన సప్లై డిమాండ్ కర్వ్ ఇవ్వడం జరిగింది. ఎలాస్టిసిటీ కాన్సెప్ట్స్ ని కూడా మార్షల్ ఇవ్వడం జరిగింది. ఫోర్త్ పాయింట్, టేక్ ఆఫ్ స్టేజ్ మీన్స్ స్టడీ ఎకనామిక్ గ్రోత్ బిగిన్స్. అంటే మనకు ఈ పూర్తిగా స్థిగ్ధంగా ఉన్న స్టేజ్ నుంచి కొంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనుకునే స్టేజ్ని టేక్ ఆఫ్ స్టేజ్ అని పిలుస్తారు. సో నిరంతర ఆర్థిక వృద్ధి ప్రారంభ దశ. దిస్ పార్ట్ ఆఫ్ రోస్టోస్ స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. అండ్ దిస్ ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ ర్యాపిడ్లీ అండ్ ప్రొడక్టివిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఫిఫ్త్ పాయింట్, హూ డిఫైన్డ్ రెంట్ యాజ్ అ రిటర్న్ ఫర్ ల్యాండ్స్ న్యాచురల్ పవర్స్? ఆన్సర్ రికార్డో. భూమి సహజ శక్తుల వినియోగానికి చెల్లించే పారితోషికాన్ని రెంటుగా ఎవరు అన్నారు? ఆన్సర్ రికార్డో. ఇవి ఏంటంటే, అంటే రెంట్ని ఇలా ఎవరన్నారు, ఎకనామిక్స్కి ఈ ఎకనామిక్స్ అనే పదాన్ని ఇలా ఎవరన్నారు, ఇవన్నీ మీరు కుదిరితే ఒక వైట్ పేజ్ బుక్లో అని రాసుకోండి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మీరు గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అయినప్పుడు లేదా యూపీఎస్సి మెయిన్స్ క్వాలిఫై అయినప్పుడు ఈ యొక్క సందర్భం వచ్చినప్పుడు మీరు వీటిని కోట్ చేస్తే, అంటే మీ యొక్క భావనని ఎగ్జామ్లో ఎస్సేగా రాస్తూ మధ్యలో ఈవెన్ ఇలా రికార్డు కూడా రెంట్ గురించి ఇలా అభిప్రాయపడ్డారు అనేది మీరు చిన్న ఇలా అపాస్ట్రఫీస్ పెట్టి మీరు రాస్తే ఆ ఎస్ఎస్ మధ్యలో మీ యొక్క ఆన్సర్కి ఇంకా వాల్యూ యాడ్ అవుతుంది అనమాట. సో ఒక మార్క్ వేయాల్సింది ఇంకా ఎక్కువ మార్క్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీ ఆన్సర్ కూడా. సో అది గుర్తుపెట్టుకోండి. రికార్డోస్ రెంట్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ వై ఫర్టైల్ ల్యాండ్ అర్న్స్ హయ్యర్ రెంట్. ఇట్ ఈస్ ఎ మేజర్ కాన్సెప్ట్ ఇన్ క్లాసికల్ ఎకనామిక్స్ అనమాట. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ విషయానికి వద్దాం. విచ్ గ్యాస్ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ టు గ్లోబల్ వార్మింగ్? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. గ్లోబల్ వార్మింగ్కు అత్యధికంగా కారణమవుతున్న వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. అందుకే చెట్లను పెంచుదాం. సో చెట్లు అయితే మ్యాక్సిమం CO2ని అవి గ్రాస్ప్ చేసుకుంటాయి, ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. సో ఎంత చెట్లు ఒక ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం అంత సేఫ్గా ఉన్నట్లు లెక్క. CO2 traps heat in the atmosphere causing temperature rise. It mainly comes from the fossil fuel burning. So let's move to second question. Global warming is a international problem. అంతర్జాతీయ సమస్య. అది బార్డర్స్కి సంబంధం లేకుండా తర్వాత ఇంపాక్ట్ ప్రతి ఒక్క నేషన్ని అది ఇంపాక్ట్ చేస్తూనే ఉంది. దీనికోసం ప్రపంచ దేశాలన్నీ
ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళందరూ 2017లో వచ్చారు ఈ విషయం మీద. అప్పుడే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అన్నవి కొన్ని 17 గోల్స్‌ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాటి కోసం 2030ని వాళ్ళు గోల్‌గా పెట్టుకోవడం జరిగింది. ఆ 17 గోల్స్‌లో ఎవరెవరు ఎన్నెన్ని గోల్స్‌ని ఆహ్, అచీవ్ చేశారు, ఇంకా ఎంత అచీవ్ చేయాల్సి ఉంది, అలా ఇయర్లీ వాళ్ళు ఒక రిపోర్ట్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆ రిపోర్ట్ పేరే ఎస్‌డిజి ఇండెక్స్. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండెక్స్ అనమాట. సో, అలా ప్రతి ఒక్క టాపిక్ కూడా అందులో కవర్ అయి ఉంటుంది. అండ్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వెషన్. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఈస్ ఎ కన్సిడరబుల్ డెవలప్‌మెంట్. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే అసలు పూర్తిగా మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్ తరాలకు ఇబ్బంది లేకుండా మనం బతకగలగడం. అంటే అన్నీ మనకే, అన్నీ నాకే అని కాకుండా నెక్స్ట్ రాబోయే తరానికి కూడా మనం కొంత మిగిల్చాలి. వాళ్ళు కూడా ఈ పర్యావరణంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కాస్త మనలాగే హ్యాపీగా ఉండగలగాలి అని మనం బతికితే దాన్ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అని పిలుస్తామన్నమాట. అంటే యూజింగ్ ద రిసోర్సెస్ వితౌట్ నెగ్లెక్టింగ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్‌మెంట్. సమగ్ర అభివృద్ధి. ఇట్ బ్యాలెన్సెస్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీ. డెవలప్‌మెంట్ మస్ట్ నాట్ డ్యామేజ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఒక బిల్డింగ్ నేను కట్టాలనుకుంటున్నాను. ఒక ఫ్యాక్టరీ ఏర్పరచాలనుకుంటున్నాను. హ్యాపీ. కానీ కాకపోతే ఆ ఫ్యాక్టరీ అనేది అక్కడ ఉన్న ప్రజలను కానీ, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. అలా అయితేనే ఆ ఫ్యాక్టరీ నిర్మించాలి. ఫైన్. నెక్స్ట్ ఇట్ ఈస్ కొన్ని రహస్యంగా జరుగుతుంటాయి. కాకపోతే అది ఎవరికి వాళ్ళకున్న ఇండివిడ్యువల్ డ్యూటీ అనమాట అది. సో, నేనేం చేశాను అనేది ఆలోచించుకుంటే ఆటోమేటిక్‌గా అలాంటివన్నీ ఆగిపోతాయి. ఫోర్త్ క్వెషన్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 4600 మిలియన్ ఇయర్స్ అనమాట. భూమి ప్రస్తుత వయస్సు ఎంత? 4600 మిలియన్ సంవత్సరాలు. జియాలజిస్ట్స్ ఎస్టిమేట్ ఎర్త్ ఫార్మ్డ్ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో. దిస్ ఏజ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ద రేడియో యాక్టివ్ డేటింగ్. సో, రేడియో యాక్టివ్ డేటింగ్ అనే దాన్ని ప్రాసెస్‌ని ఉపయోగించి ఈ ఏజ్‌ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. దాదాపు 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో ఎర్త్ అన్నది ఫార్మ్ అయింది. నెక్స్ట్ క్వెషన్. ఈ యొక్క ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే థియాల్ థియాలజిస్టులు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ అండర్ డెసర్టిఫికేషన్ ఈజ్ అబౌట్ 35%. భూభాగంలో ఎంత శాతం ఎడారీకరణకు గురి అవుతోంది? అంటే సుమారు 35% అన్నమాట. సో, ఇదేంటంటే మనకు సాయిల్‌లో అంటే మనకు ఈ భూమిలో ఉన్న సారాన్ని గాని, అగ్రికల్చర్‌గా ఉండే భూముల్ని కూడా ఈ యొక్క డెసర్టిఫికేషన్ అన్నది పూర్తిగా తగ్గిచ్చేస్తుందన్నమాట. అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ద డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. వీటి వల్ల మనకు డెసర్టిఫికేషన్ అన్నది పూర్తిగా ఇంప్రూవ్ అవుతోంది. అది ఇంప్రూవ్ అవ్వడానికి ఆహ్, వీలు లేకుండా కొన్ని గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలను తీసుకుంటోంది. తర్వాత లాస్ట్ పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్‌లోకెళ్దాం. ఫస్ట్ క్వెషన్. మిటిగేషన్ ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ లైక్లీహుడ్ ఆఫ్ ద డిజాస్టర్. ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశం తగ్గించే దశ ఏది? ఉపశమన దశ. మిటిగేషన్. నెక్స్ట్ ఈ మిటిగేషన్ దశలో ఏం చేస్తారు అంటే బిల్డింగ్ డ్యామ్స్ కానీ, స్ట్రెంథెనింగ్ బిల్డింగ్స్ కానీ, ఎన్ఫోర్సింగ్ సేఫ్టీ రూల్స్ కానీ. అంటే ఎంత వరదొచ్చినా సరే దాన్ని తట్టుకునేంతగా కొన్ని పనులు చేస్తారనమాట. అలా ప్రణాళికలు వేసుకొని ఆ పనులు చేస్తారనమాట. అంటే ఏదైనా సరే ఈ బిల్డింగ్ కూలిపోతుంది అంటే ఆ బిల్డింగ్‌ని కొంచెం రెనోవేట్ చేస్తారు. తర్వాత వరద ఇక్కడ వస్తుంది అంటే వెంటనే ఆ ప్రాంతంలో డ్యామ్ కట్టే చేస్తారన్నమాట. కొన్ని రూల్స్‌ని కూడా వాళ్ళు పాటిస్తారు. సో, వాళ్ళ గోల్ ఏంటి? డిజాస్టర్‌ని మనం ఆపలేము. అలాంటప్పుడు అది వచ్చిన తర్వాత ప్రాణహాని పూర్తిగా లేకుండా చేయాలి. అంతే. నెక్స్ట్ క్వెషన్.
హజార్డ్ మ్యాపింగ్ మీన్స్ డెవలపింగ్ అర్లీ వార్నింగ్ సిస్టమ్. ముందస్తు హెచ్చరిక వ్యవస్థని ఏర్పాటు చేసే పద్ధతినే హజార్డ్ మ్యాపింగ్ అని పిలుస్తాం అనమాట. సో మనకి ఇట్ ఐడెంటిఫైస్ హై రిస్క్ ఏరియాస్ ఫర్ ఫ్లడ్స్, సైక్లోన్స్ అండ్ అర్త్క్వేక్స్ అనమాట. సో ఈ యొక్క వరదల్ని కానీ, సైక్లోన్స్ని కానీ, అర్త్క్వేక్స్ని కానీ ముందే ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో రిస్క్ ఉంది అనే దాన్ని ఐడెంటిఫై చేసేది మనము ఈ హజార్డ్ మ్యాపింగ్ ద్వారా చేయొచ్చు. అండ్ ఇది మనకు ప్రభుత్వానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు? అక్కడ ఏదైనా సరే ఒక ప్రాంతంలో పూర్తిగా అర్త్‌క్వేక్ వచ్చే అవకాశం ఉంది అనుకోండి. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న వేలాది మంది ప్రజల్ని వేరే చోటికి పూర్తిగా తరలించి అండ్ అక్కడ కొన్ని కొన్ని సేఫ్టీ మెజర్స్‌ని కూడా ముందే తీసుకునే అవకాశం గనక ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా చాలా మంది ప్రాణాలు బయటపడతాయి గదా! సో, అలా అన్నమాట. అలా హజార్డ్ మ్యాపింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతోంది. నెక్స్ట్ క్వెషన్. ప్రైమరీ రి ప్రైమరీ రోల్ ఆఫ్ GIS ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈస్ కలెక్టింగ్ అండ్ అనలైజింగ్ స్పేషియల్ డేటా. విపత్తు నిర్వహణలో GIS ప్రధాన పాత్ర ఏమిటి? విపత్తులకు సంబంధించిన స్థల వివరణాత్మక డేటా సేకరణ మరియు విశ్లేషణ. మనకు రియల్ టైమ్ మ్యాప్స్ అన్నమాట షోయింగ్ డ్యామేజ్, పాపులేషన్ డెన్సిటీ అండ్ రెస్క్యూ రూట్స్. ఆ ప్రాంతంలో ఎంత డ్యామేజ్ జరుగుతోంది అండ్ ఎంతమంది ప్రజలు అక్కడ ఉన్నారు అండ్ అక్కడికి వెళ్ళడానికి మన రెస్క్యూ టీమ్స్ ఎలా వెళ్ళాలి అండ్ ఎలా బయటికి రావాలి అనే ఎవ్రీథింగ్ కూడా ఈ GIS అన్నది మనకు సమాచారం ఇస్తుంది. అండ్ అప్పటికప్పుడు మనము డెసిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఎమర్జెన్సీ కేసెస్‌లో. ఫోర్త్ క్వెషన్. సెస్మిక్ రెట్రోఫిట్టింగ్ అంటే ఏంటంటే స్ట్రెంథెనింగ్ బిల్డింగ్స్. ఇందాక చెప్పాను కదా! ఏదైతే సరే కొన్ని కొన్ని బంగ్లాలు కానీ, బిల్డింగులు కానీ ఒక 40, 50 సంవత్సరాలు అయుంటుంది వాటిని కట్టి. అవి పూర్తిగా కొంచెం విపరీతమైన వర్షమొస్తే అవి కూలిపోయే స్టేజ్‌లో అవుంటే పిల్లర్స్ కనుక పూర్తిగా లో అయిపోయుంటే వాటిని కాస్త రెనోవేట్ చేయడం. సో, ఓల్డర్ బిల్డింగ్స్ ఆర్ మోడిఫైడ్ టు విత్‌స్టాండ్ ఫ్యూచర్ ఎర్త్‌క్వేక్స్. ఇట్ రెడ్యూసెస్ క్యాజువాలిటీస్ అండ్ స్ట్రక్చరల్ లాస్. ఆ బిల్డింగ్ మనకి పాడవ్వదు. ఆ బిల్డింగ్‌లో ఉంటున్న వ్యక్తులు, మనుషులు కూడా, ప్రాణులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. ఇలా మనం చేయగలిగితే. తర్వాత లాస్ట్ క్వెషన్. ఫుడ్ ప్లెయిన్ జోనింగ్ మీన్స్ రెగ్యులేటింగ్ కన్‌స్ట్రక్షన్ ఇన్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్. వరదలు వచ్చే ప్రదేశాల్లో నిర్మాణాలను నియంత్రించడం ఏమిటంటే ఫుడ్ ప్లెయిన్ జోనింగ్. అంటే ఆ ప్రాంతంలో వరదలు తరచుగా వస్తాయి అంటే ఆ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు పూర్తిగా లేకుండా చేయడం. దాన్నే ఫుడ్ ప్లెయిన్ జోనింగ్ అని పిలుస్తారు. అంటే అక్కడ ఇళ్ళుని కట్టకుండా పూర్తిగా ప్రివెంట్ చేస్తూ డేంజరస్ ఫ్లడ్ జోన్స్‌గా వాళ్ళని పరిగణిస్తారు. సో, ఇదెందుకు? లాస్ ఆఫ్ లైఫ్. ఎటువంటి మనుషులు చనిపోకుండా, తర్వాత ప్రాపర్టీ మనకి ఇబ్బంది లేకుండా దాన్ని పూర్తిగా తగ్గిస్తుందనమాట. సో, ఇలా. ఓకే. ఫైన్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఈ రోజు నుంచి ఇలానే మీకు ఈ సీరీస్ ఉండబోతుంది. మీకు అనుకూలంగా మీ యొక్క ప్రిపరేషన్‌కు ఇంకా కాస్త హెల్ప్ అయ్యే విధంగా ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.